సంగీత సింహ ఎవరి పాటల ద్వారా అయితే ఈరోజు మనం ఎంతోమందిమి పాటలకు ఆకర్షితులై ఎన్నో ఆత్మలను మరి అన్నగారు రక్షిస్తున్నారు. నిజంగా సంగీతానికి కొత్త నిర్వచనం లేకపోతే అసలు గొంతు ఇచ్చిందే దేనికి, అసలు పాటలు ఏ పద్ధతిలో పాడాలి, ఎలా పాడాలి అన్న మాటలకు నిజంగా ఆ పాటగా పాడి ఎన్నో ఆత్మలను రక్షిస్తున్నటువంటి కింగ్ జాన్సన్ విక్టర్ గారు ఒక పాట పాడి వినిపించవలసిందిగా ప్రేమతో అన్నయ్య గారిని మరి వినయంతో కోరుకుంటున్నాం. అన్నయ్య గారు కానుకలు సేకరించడానికి పిల్లలు సిద్ధంగా ఉండండి. కానుకలు పట్టడానికి మరి పిల్లలు సిద్ధంగా ఉండవలసిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. నూట 8 108. సృష్టిని చేసింది 108 108. ఈ సృష్టిని చేసినది దేవుడని అది తెలిపినది, ఈ మనిషిని చేసినది దేవుడని అది తెలిపినది. దేవుడే లేనిదే ఈ సృష్టి లేదులే, ప్రతిదినం ఈ సృష్టిని అనుభవిస్తుంది నీవులే. నీ ముందు ఉన్నదాన్ని తాకి చూడు. God created, God created, God created, దేవుడే సృజించెన్. ఈ చెట్టులో కాయ ఏముంది, ఆహారమే ఉంది రమ్మంది. ఈ చెట్టులో కాయ ఏముంది, ఈ కాయని తెంపి తినమంది. నీ ఆకలే తీర్చాలని నువ్వు రాకముందుందిగా, ఆ దేవుడే చేశాడని నువ్వు రాకముందే కదా. నీ ముందు ఉన్నవన్నీ తాకి చూడు. God created, God created, God created, దేవుడే సృజించెన్.
చెట్టులో కాయేముంది, చేసింది దేవుడని చెప్పింది. ఈ పువ్వుల్లో రంగు ఏముంది, చేసింది దేవుడని తెలిపింది. ఈ సృష్టిలో ఉన్నవన్నీయు ఇచ్చింది నీకే గదా, ఆ దేవుడే నీ తండ్రని నా యేసు చెప్పాడుగా. నీ ముందు ఉన్న బైబిల్ చదివి చూడు. God created, God created, God created, దేవుడే సృజించెన్. సృష్టి మనకు, సృష్టి మనకు, నువ్వు తనకు. సృష్టి మనకు, నువ్వు తనకు. ప్రేమగల మా తండ్రి, మీ మాటలు వినడానికి ఈ రాత్రి మేము కూడుకొని ఉంటుండగా, తండ్రిగా పిల్లలతో మీరు మాట్లాడవలసినటువంటి మాటలు రాయించారు. ఆ మాటలు చదువుకొని అలాగున్నవో లేవో అని చూసుకొని గ్రహించి వాటి ప్రకారము మేము జీవించాలి అని మేము గుర్తెరిగి మీరు ఏ మాట చెబుతారో, ఎందుకు బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాశారో మీ పిల్లలు ఇప్పుడు విని గ్రహించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, బహుమతిని ఎరుగని బహుజనులు, బహుమతిని ఎరుగని బహుజనులు అంటే బహుమతి, ఇది బహుమతి అని అనేకులు తెలుసుకోలేకపోతున్నారు. ఏది బహుమతి? దేనిని బహుమతి అంటారు? ఆదికాండము 30వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దామండి. ఆదికాండము 30వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. చూసారండి, లేయా అంటుందండి, మంచి బహుమతి నాకు దయచేసెను. దేవుడు మానవులందరికీ వివాహమైన తరువాత గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్నది ప్రతి మనిషికి దేవుడిస్తున్నటువంటి బహుమతి. ఈ బహుమతిని దేవుడిస్తున్నాడు, దేవుడు నిర్మిస్తున్నాడు. దేవుడు మానవ నిర్మాణము వెనుక 9 నెలలు కష్టపడుతున్నాడు. ప్రియులారా, లోకంలో ఉన్నవాడికి ఈ విషయం తెలీదు, ఈ విషయం తెలీదు. బహుమతిని ఎరుగని బహుజనులు యావత్తు ప్రపంచంలో చాలామంది బహుజనులు, వాళ్ళకి తెలీదు. ఎందుకంటే దేవుడు బైబిల్లో ఏమని వ్రాశాడో, మీరు ఏమని చదివారో ఈరోజు చాలా తీక్షణంగా మనం ఆలోచించాలి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది,
నీకు తెలియదు. దేవుడు అంటున్నాడు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలీదు. శాస్త్రవేత్తకు తెలుసా? గైనకాలజిస్టులకు తెలుసా? ఎంబ్రియాలజీ వాళ్ళకు తెలుసా? పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు తెలుసా? ఏం తెలుసు? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. నీకు తెలియదు. ఎలా ఎదుగుతున్నవి? చూలాలి గర్భమందు ఎలా ఎముకలు ఎదుగుతున్నవో నీకు తెలియదు. ఇదేటండి ఈ మాట? ఎన్నో సంవత్సరాల నుండి మనం వింటున్నటువంటి మాటే. మీరు ఆలోచించండి, తలకాయ ఉంది కదా. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. శాస్త్రవేత్తలకు తెలియదు అనేస్తున్నాడు. మానవునికి తెలియదు అంటున్నాడు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు చెప్పండి? ఎందుకు తెలియదు? తెలియదు అని ఆయన అన్నాడు. ఓకే, ఎందుకు తెలియదు? ఈరోజు పిండోత్పత్తి శాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందంటే, పిల్లలు ఇక పుట్టరు అనేటటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఆమెలో నుండి ఒక అండం తీసి ఈమెలో నుండి ఒక శుక్రకణము తీసి ఈ రెండు ఒక టెస్ట్ ట్యూబ్ బేబీలో ఒక టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చెందించి అక్కడ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు తల్లి గర్భములో ఎక్కిస్తున్నారు. మరి అండముగా ఉన్నప్పటి నుండి పిండముగా ఉన్నప్పటి నుండి ఆ శుక్రకణము పలానా వారి నుండి తీసి ఈమె దగ్గర నుండి ఒక అండము తీసి అండము దగ్గర నుండి శుక్రకణము నుండి ఫలదీకరణ చెందిస్తున్నటువంటి ఈ వైద్యులకు ఎముకలు ఏ రీతిగా ఎదుగునదో నీకు తెలియదు అని ఎందుకన్నాడు? ఎముకలు రాకముందు శుక్రకణం దగ్గరికి వెళ్ళావు. ఎముకలే ఏర్పడకముందు తల్లిల్లో ఒక అండాన్ని తీసుకొచ్చావు. ఈ అండాన్ని ఆ శుక్రకణంతో ఫలదీకరణం చెందించి అది మళ్ళీ అది తల్లి గర్భములో నువ్వు ప్రవేశపెడుతున్నావే. చాలా వరకు ఎదిగావు నువ్వు. చాలా జ్ఞానం సంపాదించావు. ఎలా నువ్వు సంపాదించావు? ఒక శుక్రకణాన్ని నువ్వు తీసుకొచ్చి ఒక అండంతో ఎలా ఫలదీకరణం చెందించావు? ఈ జ్ఞానము నీకెక్కడది? ఎలా వచ్చింది నీకు? అది నీకు తెలీదు. బైబిల్ చెప్పగలదు. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము ఆయన చేతి పనుల మీద నీకు అధికారం ఇచ్చాడు అని దేవుడు చెప్పాడు. దేని మీదండి? చదవండి ఆయన. ఎన్నో వచనం? 8ఏనా? 6వ వచనము. నీ చేతి పనుల మీద వానికి అధికారము. వానికి అధికారము. దేవుడు మానవుని నిర్మిస్తే మానవుని నిర్మించినటువంటి దేవుని చేతి పనుల మీద మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకే నువ్వు బోన్ మ్యారో కూడా నువ్వు చేయగలవు. ఒక ఎముక తీసి ఎముక వేయగలవు. ఒక గుండె తీసి గుండె పెట్టగలవు. కిడ్నీ తీసి కిడ్నీ పెట్టగలవు. రక్త మార్పిడి చేయగలవు. ఒక అండాన్ని తీసి శుక్రకణాన్ని తీసి నువ్వు ఫలదీకరణ చెందిస్తున్నావంటే దేవుని చేతి పనుల మీద నీకు అధికారం ఇచ్చాడు.
ఇంత అధికారం ఆయన ఇచ్చినప్పుడు, ఇంత టెక్నాలజీ నువ్వు డెవలప్ చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలీదు. ఎందుకు నీకు తెలీదు? నీకు తెలీదు ఎందుకంటే నీ జ్ఞానము అంతవరకు రాలేదు. నీ జ్ఞానము దానిని తెలుసుకోలేదు. ఎందుకంటే మానవ నిర్మాణం చేసినది దేవుడు. ఎలా చేశాడో యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో ఏముందో ఒక్కసారి మనం చూద్దామండి. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం, నీ హస్తములు, దేవుని చేతులు అవయవ నిర్మాణము చేసి, నన్ను రూపించి అవయవ నిర్మాణము, ఎముకలు, చర్మము, మాంసము, మరి రకరకాలైనటువంటి అవయవాలు, చెవి, కన్ను, ముక్కు, గుండె, మరి ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఎన్ని అవయవాలు నీ చేతులు నాకు అవయవ నిర్మాణము చేశాయి. నీ చేతులతోనే కదా ఇదంతా జరుగుతుంది. నీ చేతులతోనే కదా ఇదంతా జరుగుతుంది. అంటే మానవ నిర్మాణము వెనుక దేవుని చెయ్యి ఉంది. మానవ నిర్మాణము వెనుక దేవుని చెయ్యి ఉంది. ఆయన చేతులతో నిర్మిస్తున్నాడట. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి రూపించాయి. దేవుని చేతులు నిర్మిస్తున్నాయి. ఆ చేతులు ఎముకలు నిర్మిస్తున్నాయి. ఆ చేతులు దేవుని చేతులు నరములు నిర్మిస్తున్నాయి. దేవుని చేతులు చర్మము నిర్మిస్తున్నాయి. దేవుని చేతులు మాంసము నిర్మిస్తున్నాయి. చేతులతో నిర్మించినప్పుడు నీ స్కానింగ్ మిషన్ దేవుని చేతులను ఎప్పుడు ఫోటో తీసింది? తీశారు ఎవరైనా? డాక్టర్లు అడగండి, అక్కడ ఏ చెయ్యి లేదండి అంటాడు. పిచ్చోడా, నీకు తెలీదు అని అన్నాడు. చూసావు, నీకు తెలీదు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాము. నువ్వు పరిపూర్ణుడివా? స్కాలర్వా? పిండోత్పత్తి శాస్త్రవేత్తవా? ఎముకల స్పెషలిస్టువా? ఎవరు నువ్వు? నువ్వు ఎవరివైనా నీకు తెలియదు. నీకు తెలియకపోయినా దేవుడు ఆత్మ వలన బయలుపరిచాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. మనకైతే, వాళ్ళకైతే తెలీదు. నువ్వు ఫోటో తీయలేదు, అది నీ కెమెరా సరిపోదు. మనకైతే వాటిని, వేటిని? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అన్న వాటిని మనకైతే దేవుడు బయలుపరిచాడు. ఏమని? నా హస్తములతో నిర్మించాడు. అది దేవుని హస్తాలతో నిర్మిస్తున్నాడు. దేవుడి చేతులతో నిర్మించాడు నీ దేహం. దేవుడిచ్చు గర్భఫలము, ఈ బహుమతి దేవుడు చేతులతో చేశాడని బహుమతిని ఎరుగని బహుజనులకు ఏం తెలీదు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమండి ఈ నిర్మాణం అంతా దేవుడే చేశాడు కదండి అంటే, లేదు బాబు, ట్యాబ్లెట్లు అంటాడు, మందులు అంటాడు, ఆపరేషన్ అంటాడు, కోఆపరేషన్ అంటాడు,
ఇదే కదండి. నీకు తెలిసింది ఏంటి? నీకు తెలిసింది శుక్రకణము తీయడము, అండము తీయడమే. లోనక వెళ్ళిన తర్వాత ఫలదీకరణము చెందాలంటే ఎముకలు ఏ రీతిగా ఎదుగునది దేవుడే నిర్మిస్తున్నాడు. ఎలా ఎదగాలి? మానవ దేహంలో 206 ఎముకలు ఉండాలి. ఎముక నుండి మానవ నిర్మాణము దేవుడు చేశాడు. ప్రక్కటెముకను తీశాడు. ఆదామును గాఢ నిద్ర కలుగు చేశాడు. ప్రక్కటెముకను తీశాడు. ఎముకతో స్త్రీని నిర్మించాడు. ఏంటండి అది? ఎముకతో స్త్రీని నిర్మించడం ఏంటి? ఆ ఎముకతో స్త్రీని నిర్మించినప్పుడు పక్కటెముక ఒక ఎముక తీస్తే ఈమెకు 206 ఎముకలుగా అది ఎలా విభజితమైంది? నీకు తెలీదు. నీకు తెలియదు. అది ఒక ఎముక తీస్తే అవ్వకి 206 ఎముకలు ఎలా వచ్చాయి? ఆదాముకు ఒకటి తక్కువ, అవ్వకి ఒకటి ఎక్కువ. అంతే కదండి. ఎలా వచ్చింది? ఎముక నుండి, ఒక ఎముక నుండి 206 ఎముకలు ఎలా వచ్చాయి? అర్థం అవడానికి మరొకటి చెప్తాను. 5 రొట్టెలు 2 చేపలు. చూసారు, నవ్వు వచ్చింది మీకు. 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని చేశాడు? 5,000 మందికి భోజనం పెట్టగా 12 గంపలు ఎత్తారట. అంటే 5 రొట్టెలను 12 గంపలు చేయగలడు, 2 చేపలను 12 గంపలు చేయగలడు. ఇన్ని రొట్టెలను అన్ని రొట్టెలుగా చేసిన ఆ దేవుడు ఒక్క ఎముకను 206 ఎముకలుగా దేవుడు చెయ్యలేడా? ఆ ఎముకలు ఎలా నిర్మించాడు? హవ్వను దేవుడు ఎలా నిర్మించాడు? పక్కటెముకను తీసి, మాంసము తీసి, ఒక 6 అడుగుల అందగత్తిగా హవ్వను దేవుడు ఎలా నిర్మించాడు? ఆ ఒక ఎముక 200 ఎముకలుగా ఎలా విభజితమైంది ఆ రోజు? అది తల్లి గర్భములో చేయలేదు దేవుడు. ఆదాము పక్కటెముకను తీసి చేశాడు. కానీ నిన్ను తల్లి గర్భములో నిర్మిస్తున్నాడు. ఆదామును మట్టి నుండి చేశాడు, స్త్రీని ఎముక నుండి చేశాడు. నిన్ను తల్లి గర్భములో నుండి చేశాడు. యేసుని కన్యకయందు దేవుడు నిర్మించాడు. అక్కడ నిర్మించింది ఆయనే. మొదటి మనిషిని నిర్మించింది ఆయనే. అవ్వను నిర్మించింది ఆయనే. నిన్ను నిర్మించింది ఆయనే. నీ తల్లి గర్భములో చెయ్యి పెట్టి 9 నెలలు అవయవాలను నిర్మించింది ఆయనే. తల్లి గర్భములో ఉమ్మ నీరులో ఉన్నప్పుడు, ఆ ఉమ్మ నీరులో 9 నెలలు నీటిలో మునిగిపోయినోడు చచ్చిపోకుండా ఉన్నాడంటే నీకు అర్థమైపోవాలి అక్కడ దేవుడు ఉన్నాడు గనక బతికాడని. అంతేనా? కరోనా వచ్చిన తర్వాత బతికాడు అనుకో, ఏమంటావు? అమ్మయ్య, దేవుడు నిజంగా ఉన్నాడు. అబ్బా, మరి తల్లి గర్భములో ఉమ్మ నీరులో ఉన్నప్పుడు దేవుడు లేడా? నీవు ఎగరక్కున్నావు. బహుజనులు ఎరుగని బహుమతి, బహుమతిని ఎరుగని బహుజనులు. తల్లి గర్భములో దేవుడు చేతులతో నిర్మించి ఆ ఉమ్మ నీరు త్రాగేయకుండా, నీటిలో చచ్చిపోకుండా 9 నెలలు కాపాడాడు అంటే అక్కడే చెప్పాలి. ఎవడైనా, హేతువాదైనా, నాస్తికుడైనా, సైంటిస్ట్ అయినా దేవుడు ఉన్నాడు పక్కా అని. కానీ బహుజనులకు తెలియదు. ఈరోజు ఎవరికి తెలుస్తుంది? మనకు పుట్టినటువంటి బిడ్డలను దేవుడు నిర్మించాడని. ఈ ఇచ్చినటువంటి బిడ్డ మంచి బహుమతి. లేయా అంటుందండి. లేయా
ఏమంటుంది? 30:20 అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను. మంచి బహుమతి నాకు దయచేసాను. లేయా అంటుంది. నువ్వేటంటావు? చండాలమైనోడు పుట్టాడంటావు, ఒక నీచుడు పుట్టాడంటావు, ఒక దుర్మార్గుడు పుట్టాడంటావు. ఇంత చెడ్డది నా కడుపుని ఎలా పుట్టింది? ఓరు నాయన, నీకు తెలియదైతే. మీ మాటలు చూసారు ఎంత గమ్మత్తుగా ఉంటాయో. నా కడుపుని ఎలా పుట్టావే నువ్వు అంటే దేవుడు చేయలేదని అర్థం. తిట్టారా? అన్నారా? పోని విన్నారా? కన్నారా? అన్నీని చూసారా? విన్నారు, కన్నారు, అన్నారు. ఎందుకు పుట్టిందో తెలియలేదు అని అంటే బహుమతి అనే సంగతి తెలియకపోతుంది ఈరోజు. బహుమతిని ఎరుగని బహుజనులు తల్లి గర్భములో నిర్మించినది దేవుడు అనే సంగతి మర్చిపోయారు. నిర్మించింది దేవుడు, పుట్టించింది దేవుడు, కాపాడింది దేవుడు, నీ చేతిలో పెట్టింది దేవుడు. ఏంటి బహుమతి? ఈ ఇచ్చినటువంటి ఈ బహుమతి, దేవుడు నీకిచ్చిన మంచి బహుమతి. నువ్వు దేవుడు ఇచ్చిన బహుమతి దేవుని కొరకు పెంచుతున్నావా? కైసరు కైసరికి, అది కూడా తెలుసు మళ్ళీ, కైసరు కైసరికట. గవర్నమెంట్ కట్టండి ట్యాక్సులు, దేవుడివి దేవుడికి. దేవుడిది బహుమతి. ఈ బహుమతి రావడానికి ఒక భార్య భర్తలకు, ఒక స్త్రీ పురుషులకు దేవుడిచ్చిన అనుమతి. వారికిచ్చిన అనుమతి, ఆ అనుమతిలో దేవుని బహుమతి. ఆ బహుమతి నీ చేతిలో పెట్టిన తరువాత ఈ చేతిలో వచ్చినటువంటి ఈ బహుమతిని ఏం చేశావు? ఎలా పెంచావు? ఏమి నేర్పించావు? ఏం చెప్పావు? ఏం చెప్పావు? అమ్మా, నువ్వు పుట్టింది మాకని అనుకుంటే పొరపాటు. నిన్ను కన్నది తల్లి, నా గర్భములో నిర్మించినది నేనే అనుకుంటే పొరపాటు. దేవుడమ్మా నిన్ను పుట్టించాడు, దేవుడు నిన్ను నిర్మించాడు, భూమి మీదకు నిన్ను రప్పించాడు. దేవుని కొరకు బ్రతకాలి అని, నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వాలని దేవుడు చెప్పాడు. ఈ బహుమతిని నువ్వు ఏం చేయాలి? బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా, ఒక మంచి ప్రసంగికురాలిగా, ఒక మంచి దైవభక్తురాలిగా, ఒక లూదియాలా, ఒక ఎస్తేరుగా, ఒక భక్తురాలిగా ఎవరండి ఇచ్చిన బహుమతులను తయారు చేస్తున్నారు? ఒరే చదువుకోరా, చదువుకో, విదేశాలు వెళ్ళిపో. మరి మీ సంగతి ఏంటి? మమ్మల్ని అనాథాశ్రమంలో జాయిన్ చేసి చూసారా? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలు ఈరోజు విదేశాల్లో వాళ్ళు ఉన్నారు, స్వదేశాల్లో అనాథాశ్రమాల్లో తల్లిదండ్రులు ఉంటున్నారంటే ఈ బహుమతిని దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ భార్యాభర్తలకు తెలిసిందా? ఎందుకు పుట్టారో తెలియలేదు, ఎందుకు ఇచ్చాడో తెలియలేదు, ఎందుకు చస్తున్నారో తెలియలేదు. శాస్త్రవేత్తలకు తెలియకపోతే క్రైస్తవుడు అయిన నీకు ఆత్మ వలన బయలుపరచబడిన ఈ వాక్యంలో ఉన్న సంగతులు చూలాలి గర్భమందు వాడికి తెలియదేమో, కానీ దేవుడు నిర్మిస్తున్నాడని నాకు చెప్పాడు. దేవుని ఆత్మ వలన బయలుపరిచాడు. దేవుడే మానవులను పుట్టిస్తున్నాడు. ఈ పుట్టించినటువంటి మానవులను దేవుని కొరకు పెంచాలి. ఎలా పెంచాలి? ఎవరు పెంచుతున్నారు? ఎవరండి పెంచుతున్నారు? ఈరోజు ఎవరు పెంచుతున్నారు చెప్పండి? దేవుని కొరకు
దేవుని కొరకు పెంచి ఏం చెప్పమన్నాడో ఒకసారి యోవేలు 1:3 చూడండి. యోవేలు 1:3. పావుగంటలో ముగిస్తాను 9కి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేతురు. మీరేం చేయాలట? బిడ్డలకు చెప్పండి. బహుమతిని ఇచ్చింది దేవుడు, నిన్ను నిర్మించింది దేవుడు, నిన్ను కాపాడింది దేవుడు, నిన్ను ఉమ్మ నీరులో మునిగిపోయినా చచ్చిపోకుండా నిన్ను నిలబెట్టింది దేవుడురా. నువ్వు దేవుని కొరకే బతకాలి, నువ్వు దేవుని బిడ్డవు, నిన్ను దేవుని కొరకే పెంచుతున్నాను అని ఏ తల్లిదండ్రులండి పిల్లలను పెంచుతున్నారు? మీరు వాళ్ళకి చెప్పపోతే, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పకపోతే, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పకపోతే, ఇలా ఎవరైనా దేవుని గురించి వాళ్ళ పిల్లలకు చెప్పకపోతే, వాళ్ళు దేవుని కొరకు బ్రతకకపోతే ఎలా వెళతారు పరలోకానికి? చూసారా? బ్రతకడం మాత్రం నేర్పిస్తున్నారు తప్ప బ్రతికిచ్చిన దేవుని జ్ఞానాన్ని మాత్రం నేర్పించటం లేదు. అందుకే ఈ సభ. బహుమతిని ఎరుగని బహుజనులు, ఎవరికి తెలియక, ఎందుకు పుట్టారో ఎందుకు పెంచాలో తెలియక రోడ్డు మీద వదిలేసి పెళ్లి చేసి విదేశాలకు పంపించేస్తున్నారు. అంతటితో వాళ్ళ జీవితం ముగిసిపోతుంది. పిల్లరా, ఎవరండి చెబుతున్నారు? మీరు మీ పిల్లలకు చెప్పండి. ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్తారు. ఒక్క బిడ్డను పెంచలేవు నువ్వు? 2 బిడ్డలను పెంచలేవా? ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది పిల్లలండి? 1 లేదా 2? 2 వద్దు, 1 ముద్దు, 3 వద్దు, 2 ముద్దు. మీవే, ఇవన్నీ మీవే స్లోగన్సే, మీ ఇష్టమే. 1 కావాలంటే మీ ఇష్టమే, 2 కావాలన్నా మీ ఇష్టమే. అసలు పిల్లలే వద్దు, మాత్రలు వేసుకుందామన్నా మీ ఇష్టమే. చూసారా ఏమైపోయిందో? ఇచ్చిన పిల్లలను ఎంతమంది పెంచుతున్నారు? ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరండి పెంచుతున్నారు? 2 పిల్లల్ని పెంచలేరా? దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఈ యావత్తు ప్రపంచంలో జంతువులను, పక్షులను, పురుగులను, చెట్లను, 84 లక్షల జీవరాశులను దేవుడు ఎలా పెంచుతున్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇందాకలా జోయలు 1:3 ఏమని చదివారు? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి, వారు తమ బిడ్డలకు తెలియజేతురు, రాబో తరాల వారికి తెలియజేస్తారు. చూసారా? మరి మీ బిడ్డలకు మీరు తెలియజేస్తున్నారా? మీ బిడ్డల్ని పెంచుతున్నారా దేవునిలో? లోకంలో ఉన్న వాటిని దేవుడు ఎలా పెంచుతున్నాడో దేవుడు చెబుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 14వ వచనము. ఒకడు దేవదారు చెట్లను నరకవలని పూనుకుంటుంటాడు, శ్మశాన వృక్షములను కానీ, శృంగ వృక్షములను కానీ, సింధూర వృక్షములను కానీ, ఏదో ఒక దాన్ని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. చెట్టు నాటితే వర్షం పెంచుతుందట. చెట్టు నాటితే వర్షం పెంచుతుందట. నాటింది నువ్వు చెట్టు, పెంచింది దాన్ని వర్షం. జాగ్రత్తగా ఆలోచించాలి. చెట్లను ఎవరు పెంచుతున్నారు? నువ్వు వెళ్ళేవి నీళ్ళు వేసేవేటి? వేసావా? అడవిలో చెట్లకు కానీ, మీ ఇంటి ముందున్న చెట్లకు కానీ, పక్కింటోళ్ళ చెట్లకు కానీ ఏ రోజైనా నీళ్ళు వేసావా? ఏమేసావు నీళ్ళు? కానీ అట నువ్వు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. దేవుడు చెబుతున్నాడు, ఒరేయ్
ఈ యావత్తు ప్రపంచంలో మానవులందరినీ నేను పెంచాలనుకున్నాను. ఎలా పెంచుతున్నాను తెలుసా? వర్షంతో పెంచుతున్నాను. అగో ఆ నీరు, ఆ వర్షము పడగానే అదిగో ఈ విత్తనం, ఆ చిన్నది అలా మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తినటువంటి దానితో వచ్చినటువంటి ఆకులు ఒక మేక తింటుంది. ఆకును తింటది మేక, మేకని తింటది పులి. ఇది కదరా ఆకలి. అబ్బా, బాగా రాశాడు. కరెక్టే. ఆకులు రావాలంటే వర్షం ఉండాలి. ఈ ఆకులు తిని బ్రతకాలి అంటే ఏది? మేక. ఈ మేకను నువ్వేం చేస్తున్నావు? తెల్లవారి కేజీ మేక మాంసం, కేజీ కోడి మాంసం, కేజీ రకరకాలైనటువంటి మాంసాలు ఎన్నో తీసుకొస్తున్నావా? వంకాయ, బెండకాయ, దొండకాయ, ఆకుకూర, క్యాబేజీ, ఏవేవో రకరకాలైనటువంటి పళ్ళు, ఆకులు, కాయగూరలు, కూరగాయలు ఇవన్నీ ఉన్నాయే. ఇవన్నీ పెరగాలి అంటే మొక్కని పెంచేది నీరు. ఆ మొక్కకున్న ఆకు వలన ఆకు మేకను పెంచుతుంది. ఈ మేక పులిని పెంచుతుంది. ఈ మేక మనిషిని పెంచుతున్నాడు. ఒక కోడి మనిషిని పెంచుతుంది. ఏది కావాలన్నా, ఏ ఆహార పదార్థం తినాలనుకున్నా ఒకదానికొకటి గొలుసు, ఆహారపు గొలుసు. పాఠం. ఈ మేకలు కానీ, కోళ్ళు కానీ, ఈ రకరకాలు ఇవన్నీ బ్రతకాలి అంటే మొక్కలు కావాలి. ఆ మొక్కలకు ఆకులు రావాలంటే వర్షము దానిని పెంచాలి. ఏంటండి, వర్షం పెంచుతుందా? అవును, నీ చెట్టును వర్షమే పెంచుతుంది. ఆ వర్షము వలన ఆ మొక్క పెరుగుతుంది. ఆ మొక్క వలన అనేక జంతువులు పెరుగుతున్నాయి. ఆ మొక్క వలన అనేక పళ్ళు, ఆ పళ్ళు వస్తే ఎన్నో పక్షులు పెరుగుతున్నాయి. అనేక పళ్ళు వలన నువ్వు పెరుగుతున్నావు. మీ ఊరంతా ఫ్రూట్సే. ఎక్కడికి వెళ్ళనివ్వండి, మంచి ఫ్రూట్స్, మంచి పళ్ళండి. ఎన్ని పళ్ళండి! పళ్ళన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? మొక్కలలో నుండి, చెట్లలో నుండి వచ్చాయి. ఆ చెట్లను పెంచుతున్నది వర్షం. వర్షం ఒక్కడ చాలన్నమాట దేవుడు పెంచాలంటే. అందుకే ఆయన ఆశ్చర్య క్రియలు అన్నారు. ఆయన ఆశ్చర్య కార్యాలు ఒక్క వర్షముతో ఇంతమందిని పెంచుతున్నాడు. అవును ఇంతమందిని నేను వర్షంతో పెంచుతున్నప్పుడు నీకిచ్చిన ఇద్దరు పిల్లల్ని, ఒక్కరి పిల్లల్ని నువ్వు ఎందుకు ఈ బహుమతిని పెంచలేకపోయావు? దేవుడు అడుగుతాడు. దొరికిపోతారు మీరు, ఖచ్చితంగా దేవుడు అడుగుతారు. ఏం చేశావు? పిల్లల్ని ఏం చేశావు? పిల్లల్ని ఏం చేశావు? బహుమతినిచ్చింది నేనని తెలీదా? బహుజనులకు తెలియకపోతే నీకు తెలియకపోవడం ఏంటి? నీకు తెలీదా? ఇదేనా పెంపకం? ఎవరిని పెంచమన్నాను? కోళ్ళు పెంచమన్నాను నిన్ను, పందుల్ని పెంచమన్నాను నిన్ను, మేకలను పెంచమన్నాను నిన్ను, గొర్రెలను పెంచమన్నాను నిన్ను, పశువుల్ని పెంచమన్నాను నిన్ను. ఆటలు పెంచమని నేను చెప్పలేదే. ఏం చెప్పాను నీకు? పిల్లల్ని పెంచండి, పిల్లల్ని పెంచండి అంటే పిల్లల్ని వదిలేశారు. నువ్వు నరకానికి వెళ్ళిపోవడానికి కారణం మీ ఇద్దరు పిల్లలే. ఎందుకంటే వాళ్లకు నువ్వు దేవుని కొరకు చెప్పకపోతే వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళే నీ గురించి అప్పచెప్పేస్తారు. ఏమని? మా అమ్మ మా నాన్న చెప్పలేదో వచ్చు అని. అప్పుడు ఏమమ్మా ఇలా రండి అంటాడు. అప్పుడు మొక్కల చాకులు దాగున్నాము ఆదామా వల్లగా అంటారు అప్పుడు మీరు కదండి. పిల్లరా, ఏం పెంచావు చెప్పు? ఒక కోడి ఎన్ని గుడ్లు పెడుతుంది? 20 కోడిగుడ్లు. 20 కోడిగుడ్లు పెట్టినప్పుడు
ఆ 20 కోడిగుడ్లు పెట్టి ఆ కోడిగుడ్లని పొదిగి ఆ కోడిగుడ్లని 20 మంది పిల్లల్ని చేసి ఈ రెక్కలో 10 మందిని ఈ రెక్కలో 10 మందిని వేసుకొని 20 మందిని పెంచుతుంటే నువ్వు ఇద్దరిని పెంచలేకపోతున్నావేటి? దేవుణ్ణి కోడి పాఠం వేస్తాడు నీకు. రే ఏట కోడిని చూడరా ఒకసారి. అది గుడ్డు పెట్టినప్పుడు ఎంత చక్కగా గుడ్డు పెట్టింది, పగిలిపోకుండా. మీ ఆవిడ కదా ఆమ్లెట్ వేసినప్పుడు ఎత్తేసింది. నవ్వుతున్నారు మళ్ళీని, అంతే కదండి. జారిపోయిందా? కోడి కూడా అనవలసింది. 20 కోడిగుడ్లు జారిపోయాయి, ఇరిగిపోయి అంటే కోడిని కోసిద్దు పగ తీర్చుకొని. కానీ అది విరగకుండా పెట్టి పగిలిపోకుండా కూర్చొని వాటిని పొదిగి పిల్లలను చేసి ఎక్కడ గద్దెత్తుకెళ్ళిపోద్దో నేనే పక్కన ఉండాలా, దీనికి బడికి పంపకూడదు అనుకొని చాలా జాగ్రత్తగా ఇటు 10 మందిని అటు 10 మందిని వేసుకొని ఎంతో నీట్గా పెంచి ఆ పిల్లల్ని మన పిల్లలే కదండి తిన్నారు, కోడి పిల్లల్ని. అంతేనా? కోడిని తిన్నది నువ్వే, ఆ కోడి పిల్లల్ని తిన్నది నువ్వే, గుడ్లు తిన్నది నీవే. అదే పెంచి అదే పెద్ద చేసి అన్నీ నీకు ఇస్తుంటే నీకు ఇచ్చినటువంటి బహుమతిని నువ్వు ఏం చేశావు? దేవుడు అడుగుతాడు నీకు, ఏం చేసావమ్మా, ఏం చేసావు? నీ ఒక్కరినిచ్చావు, ఏం చేసావు? పాతీశాను. అయితే పదా చీకటిలోనికి. నీకెన్నిచ్చాను? నీకు 2 ఇచ్చాను. ఎన్ని? 2కు 2. నీకెంతమందిని ఇచ్చాను? 5. ఈ 5గురు ఎంతమందిని సంపాదించారో తెలుసా దేవుడా? ఈ 5గురిని మంచి మరి వాక్యోపదేశకులో పెంచాను, ఆడపిల్లల్ని మంచి సేవకులకు ఇచ్చి పెళ్లి చేశాను, మగపిల్లల్ని మంచి వాక్యోపదేశకులుగా చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లలను దేవుని కొరకు పెంచి పెద్ద చేస్తుంటే దేవుడు ఈ నిర్మాణం చేస్తున్నాడని, ఈ బహుమతి ఇస్తున్నది దేవుడని, ఇది మంచి బహుమతి అని, మంచిగా పెంచాలి అని ఒక కోడి అనుకుంది, ఒక మేక అనుకుంది, యావత్తు ప్రపంచంలో జీవరాశి అనుకుంది, కానీ మానవుడు అనుకోలేకపోయాడు. అందుకే బహుమతిని ఎరుగలేదు ఈ ప్రపంచం. దేవుడే ఇస్తున్నాడు గర్భఫలము, దేవుడిచ్చు బహుమానం అని మర్చిపోయింది పిల్లరా. అందుకే దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనలు 78వ అధ్యాయము 4వ వచనము, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా మేము మా పిల్లలకు చెప్పెదము. ఆశ్చర్యకర క్రియలు, ఆశ్చర్య కార్యాలు. వర్షం పెంచడం ఏంటి ఎంతమందిని? ఆశ్చర్యం కాదా? వర్షం పెంచడం ఏంటి? వర్షము చెట్టుని పెంచడం ఏంటి? చెట్టుకున్న ఆకులు మేకను పెంచడం ఏంటి? ఈ మేక పులిని పెంచడం ఏంటి? ఏంటండి ఇదంతా ఏంటి? ఇది కదరా ఆకలి అన్నాడు. నో, ఇది కదరా దేవుడని ముగింపు రాయాలి. రచయితకి తెలియక రాయలేకపోయాడు. ఇది కదరా ఆకలి కాదు, ఇది కదరా దేవుడు. వర్షం వలన మొక్కని పెంచాడు, ఈ మొక్కకున్న ఆకుల వలన మేకను పెంచాడు, మేక పులిని పెంచింది. ఈ పులిని పెంచడానికి దేవుడు కారణం. ఒక క్రూర మృగం కోసం మరొక మృగం చనిపోవడం ఏంటి? ఒక జీవరాశికి ఒక పురుగుకు మరొక పురుగు ఏంటండి? అందరి ఆకలిని తీర్చాలని వర్షముతో నేను పెంచుతున్నాను రా, నేను పెంచుతాను. నేను మంచివారి మీద కూడా చెడ్డవారి మీద వర్షము కురిపిస్తున్నాను. వర్షము వల్ల ఏం జరుగుతుందో తెలుసా? యావత్తు జీవరాశి బ్రతుకుతుంది, నువ్వు కూడా బ్రతుకుతున్నావు. మిమ్మల్ని పెంచడం పెద్ద పని కాదు నాకు. వర్షంతో పెంచగలను, కానీ నీకున్నటువంటి పిల్లలను నువ్వు ఎలా పెంచావు?
ఏ టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చావు? వాళ్ళను ఎంత చక్కగా దేవునికి ఉపయోగకరంగా నువ్వు పెంచావు? నువ్వు నీ కొరకే బతికావు, నీ పిల్లలకు కూడా నీ నీలాగే బ్రతకమని చెప్పావు. అందుకే అదే చదువు చదివి వాళ్ళు చచ్చారు. ఆ పిల్లలకు అదే చదువు నేర్పించి వాళ్ళు చస్తారు. ఒక్కొక్కరు ఈరోజు ఎందుకు కరోనాతో చస్తున్నారో తెలుసా? దేవుడు ఇస్తున్నాడన్న సంగతి, బహుమతిని బహుజనులు ఎరుగుటలేదు, మరిచిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 78:4 చదువునా, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు చెప్పుదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు లేచి తమ పిల్లలకు వివరించాలట. మనం లేచి పిల్లలకు చెప్పాలట. లేచి పిల్లలకు చెప్పు. స్కూల్కి పంపించావా? ఆ తర్వాత ఏం చెప్పావు? చూసారా, తల్లిదండ్రులకు ఏమి డ్యూటీ లేదనుకుంటున్నారు. ఈ తండ్రి ఏమో అంత సంపాదించడం ఈయన డ్యూటీ, ఈవిడేమో వంట చేయడం ఈవిడి డ్యూటీ, వీళ్ళేమో బడికి వెళ్ళిపోవడం ఈ డ్యూటీ. ఆ తర్వాత ఇది కదరా ఆకలి, అదే డ్యూటీ, ఇదే కదండి. దేవుడు అన్న ఆలోచన లేదు. దేవుణ్ణి టోటల్గా మర్చిపోయింది యావత్తు ప్రపంచము. అలా మర్చిపోయిన మానవులకు అప్పుడప్పుడు గుర్తు చేయటానికే ఇలాంటి సెమినార్స్ జరుగుతుంటాయి, సభలు జరుగుతుంటాయి, లేఖనాల పరిశోధన జరుగుతుంది. ప్రియులారా, దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాడు. అన్నిటినీ అనుభవించే జీవితం. ఒక పులుపు నువ్వే తినాలి, ఒక తీపి నువ్వే తినాలి, ఒక కారం నువ్వే తినాలి, అన్నీ నువ్వే అనుభవించాలి. అవి జీవరాశులు అలా నీలా భోంచేయవు. నీలాంటి జీవితం వాటికి లేదు. మంచి జీవితాన్ని నీకు ఇచ్చాడు గనుక ఈ సంగతి తెలుసుకున్న లేయా అంటుంది, దేవుడు నాకు ఇచ్చిన మంచి బహుమతి. మంచి బహుమతి మనిషే. మంచి మేకపిల్ల, మంచి కోడిపిల్ల అని అనుకో. అదేం కోడిపిల్ల? అది మంచి కోడిపిల్ల. నాలా చండాలమంతా తింటది అది. అదే మంచిది. మేక మంచిదా? కోడి మంచిదా? ఆవు మంచిదా? అది కాదర్రా. నీకిచ్చిన నీ బిడ్డలు చాలా మంచివాళ్ళు. వాళ్లను నువ్వు చక్కగా దేవునిలో పెంచగలిగితే అలాంటి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైతే ఇలాంటి సభలు పెడతారు. ఇలాంటి సభలు పెట్టి అనేక మందికి వాక్యాన్ని అందిస్తారు. ఈ సభలు ఏర్పాటు చేసిన బాబు ఎక్కడున్నాడు? ఒకసారి ఎక్కడన్నా రానా? వీరేష్ ఉన్నాడా? అగో ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. చూసారు, నవ్వుకుంటున్నారు చూసారా? హార్డ్వేరు ఇటుకలది గట్టిగా పెట్టి సిమెంట్ వేసి చిన్న కూలి పని చేసుకొని నెలల తరబడి సంపాదించిన డబ్బును పెట్టి ఈ సభలు పెట్టాడు అంటే దేవుని గురించి తెలుసుకున్నందుకు. ఎందుకు పుట్టాడో, ఈ బహుమతి దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఈ బహుమతి యొక్క విలువ అతనికి తెలిసిపోయింది. బహుమతి ఎరిగిన వారిలో కొద్దిమందే ఉంటారు. వెళ్ళినాయన ఇంకా అతనికి సహకరించినటువంటి వాళ్ళు. ఇక్కడ ఎందరో పిల్లలు, ఇగో ఈ మైకు, ఈ లైటింగు, ఈ కెమెరా, వీళ్ళందరూ చూసారు ఎంతమంది పనిచేస్తున్నారు. వీళ్ళందరూ పుట్టినందుకు తెలుసుకున్నారు, వాళ్ళ టెక్నాలజీ ఉపయోగించారు. దేవుని కొరకే అన్నీ మనం చెయ్యాలి, దేవుని కొరకే చూపించాలి అని అనుకుంటున్నారు. దేవుని పని చేస్తున్నారు. పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి. ఆ పిల్లలు ఒకనాడు
ఎంతోమందికి ఇలాంటి మంచి వాక్యం అందించడానికి, సభలు పెట్టడానికి కారకులు అవుతారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందరికో బహుమతి ఇస్తుంటే ఆ బహుమతులన్నిటినీ పాడు చేశారు. దేవుడిచ్చిన బహుమతిని ఎందుకు ఇస్తున్నాడో కూడా తెలుసుకోకుండా ఎంతోమంది నేలకేసి కొట్టి చంపేసిన వాళ్ళు ఉన్నారు. వీడియోలు చూశారు చాలాసార్లు. ఒక ముసలావిడిని కొట్టిసాడండి ఒక ఆయన, చూశారు మీరు? ఒక ముసలావిడిని గట్టి కొట్టే పడిపోయిందంటే మా అమ్మ అవుట్. చూసారా? ఎందుకు అలాగ అయిపోతున్నారు? ఎందుకు చంపేసుకుంటున్నారు? ఎవరు సరిగ్గా చెప్పలేదు ఇంతవరకు. వాళ్ళకు చెప్పాలి అంటే మన పిల్లలకు చెప్పాలి. మన పిల్లలకు చెబితే ఆ పిల్లలకు చెప్తారు, ఆ పిల్లలకు చెప్తారు, ఆ పిల్లలకు చెప్తారు. ఇదంతా చెప్పుకోవడంలోనే ఉంది అంతే. అందుకే పుట్టాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి. ఎవరికి తెలియదు ఈ విషయాలు. తెలుసుకున్నటువంటి మీరు ఈ లోకానికి చెప్పండి, దేవుడు వర్షముతో పెంచుతున్నాడని. ఆయన ఆశ్చర్య క్రియలు చెప్పండి, ఆయన ఆశ్చర్య కార్యాలు చెప్పండి. ఇవన్నీ ఆశ్చర్యం కాదా? ఏంటండి అవన్నీ? తినడం ఏంటి? ఒక పువ్వు రావడం ఏంటి మొక్కలో నుండి, ఒక కాయ రావడం ఏంటి మొక్కలో నుండి, ఒక పులుపు రావడం ఏంటి మొక్కలో నుండి, ఒక చెట్టులో నుండి, ఇవన్నీ ఏంటండి? రంగు, రుచి, చిక్కదనం. ఇవన్నీ ఆకులోనే పెట్టాడు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇదంతా పెరగాలంటే వర్షం. దేవుడు అనుకున్నాడు, వర్షంతో వీటిని అన్నిటినీ పెంచుతాను, యావత్తు ప్రపంచాన్ని. మీకు ఇచ్చినటువంటి పిల్లలను నా కోసం పెంచండి అని అన్నాడు. బహుమతి ఇచ్చాడు కనుక ఈ బహుమతిని తెలుసుకున్నావా? లేదా ఈ బహుమతిని ఏదో గొప్పవాడుగా చేసేయాలని ఎక్కడికో పంపించి ఇక మీరు ఇలాగే విదేశాల్లో ఎగిరిపోండని వదిలేస్తున్నావా? నిర్ణయం మీకే. బహుమతిని ఎరుగని బహుజనులు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మానవ జీవితంలో మనిషికి ఎన్ని ఇచ్చినా మనిషి ఎందుకు మిమ్మల్ని నమ్మలేకపోతున్నాడు, నమ్మినా బ్రతకలేకపోతున్నాడు. బ్రతుకుదామనుకున్నా ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నాడే తప్ప మీరు పెంచుతారు అన్న నమ్మకము లేదు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని ఆలోచించొద్దని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పారు. మాకు అర్థమైంది. మీ పిల్లలు బ్రతకడానికే భూమి మీద ఉన్నారా? మీ కొరకు బ్రతకడానికే భూమి మీద బ్రతుకుతున్నారా? అది ఆలోచించుకొని ఎందరో తెలియని లేనటువంటి ప్రజలకు ఇలాంటి మాటలు చెప్పుటకు వారి పిల్లలకైనా ఈ మాటలు చెప్పి నేర్పించగలిగేటట్లు సహాయం చేయమని, ఇంత మంచి మాటలు, ఆశ్చర్య కార్యాలు రాయించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి వీరేష్ని, ఆయన కుటుంబాన్ని, వారి బిడ్డలను, గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి. దీన్ని నడిపిస్తున్నటువంటి నాయన రామును జ్ఞాపకం చేసుకోండి. ఆయన బిడ్డలు, ఆయన భార్య, కోడలు, సంఘము, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో తండ్రి మీ కొరకు BOUలో, ఆ బిడ్డలందరూ తండ్రి మీ పని చేయుచుండగా మంచిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.